అప్పుడే వెళ్ళిపోతావా? భలే ఉందరా. ఇలాంటి హోటల్ ఒకటి ఉందని మాకు తెలియదు. నీకు తెలిసి మాకు చెప్పకుండా ఒకడో వచ్చి తినేసి వెళ్ళిపోతావా? కూర్చో మేము తినేసాక బిల్లు కట్టాలి. ఎక్స్క్యూజ్ మీ. సరే ఒరే హోటల్ చాలా బాగుంది, డైలీ వద్దామే. కొనుక్కో. చెక్కులు తీసుకోరంటే మీ ఫోన్ నెంబర్. మీరంటే ఆర్డర్ చెప్పండి రా. పెసరట్టు, తలకాయ కూర. నాకు దోశ, కోడి కూర. ప్లేన్ దోశ, చేపల కూర. చిచ్చి మీ బుద్ధి పోల్చుకున్నారు కదరా. వీళ్ళు డైలీ కాకా హోటల్ కస్టమర్స్ అండి. ఆ టేస్ట్ వెళ్తాయి. మీకు నచ్చింది తెచ్చండి. మరి మీకు? నాన్ వెజ్. అదేంట్రా నువ్వు వెజిటేరియన్ కదా? ఈ రోజు బిల్లు పే చేస్తున్నాడు, ప్యూర్ నాన్ వెజ్. అలాగే నాకు ఎండిపోయిన చపాతీ మీద పాసిపోయిన కూరగాయలు లాంటివి వేసి ఆ స్పెషల్ గా టూత్ పేస్ట్ రాసి మరి తీసుకొస్తారు చూడండి. మొత్తం చెత్తకొప్పలు తయారు చేస్తారు. చూడగానే మురికి కోసం వచ్చేస్తుంటారా? అదేరా ఈ మధ్యన ఫోన్ చేస్తే స్కూటర్ మీద ఇంటికి తీసుకొచ్చి మరి ఇచ్చేస్తున్నారు చూడు. దాని పేరేంట్రా? పిజ్జా. పిజ్జా. ఓకే సార్. వన్ టేక్ చేయండి. పెళ్లి కొడుకు బయోడేటా ఫోటోలు పంపించాను, చూసావా? చూడలేదు. ఏ ఎందుకని? నాకు ఎలాంటి మొగుడు కావాలో నాకన్నా నా జానుకే బాగా తెలుసు, అందుకే చూడలేదు. చాలా అందంగా ఉన్నావే. లిప్స్ కొంచెం డ్రైగా ఉన్నాయి. ఉండు. ఏమండి? చెప్పండి మేడం, ఏం కావాలి? ఇది ఆఫీస్ కాదు మేడం అని పిలవడానికి. చెప్పు జాను, ఏం కావాలి? ఇది మన ఇల్లు కాదు, జాను అని పిలవడానికి. నోరేళ్ళు పెట్టుకుని చూస్తావేంటి? బ్యాగ్ లో లిప్స్టిక్ ఉంది, ఇవ్వు. ఇంక నేను వెళ్ళొచ్చా? వెళ్ళు. సరే. అమ్మా లక్ష్మి, అబ్బాయి వాళ్ళు వచ్చి టైం అయింది. త్వరగా ఈ పట్టుచీర కట్టుకుని నగలు పెట్టుకుని రెడీ అవ్వు. అవన్నీ ఇప్పుడు ఎందుకు పిన్ని? లక్ష్మి ఏమన్నా అంగట్లో బొమ్మ అలంకరించి అమ్మేయడానికి? అది కదమ్మా, ఎంతైనా ఆడపిల్లవాళ్ళం. అబ్బాయి ముందు పద్ధతిగా వినయంగా ఉంటే బాగుంటుంది కదా. వినయం అంటే ఏంటి పిన్ని? పెళ్లికొడుకు అడిగే తలాతోకా లేని ప్రశ్నలకి తలూపుతూ సమాధానం చెప్పి వడాడమంటే ఆడి, పాడమంటే పాడి, అమ్మాయి నాకు నచ్చింది అనగానే తెగ సంబరపడిపోయి చంకలు గుద్దుకుంటూ కాపురం చేయడమా? నువ్వు చెప్పేది నిజమే జానకి. అయితే ఒక్క విషయం, మనం వినయంగా లేకపోయినా పర్వాలేదు గాని విపరీతంగా ప్రవర్తించకూడదు. అత్తమ్మా, నువ్వు చెప్పింది రైటే, జాను చెప్పింది రైటే. నేను వినయంగా ఉండలేను, కానీ ఫ్రెండ్లీగా ఉంటాను. ఓకేనా? ఓకే. అమ్మా లక్ష్మి, ఇది ఎలా ఉందో చూడు. చాలా బాగుంది మావయ్య. తీసుకో అమ్మా, పెట్టమ్మా. నిన్నిలా చూస్తుంటే మీ అమ్మ గుర్తొస్తోందమ్మా. చల్లాయి బావా, మన లక్ష్మిని చూడండి, బంగారు బొమ్మలా ఉంది. బంగారు బొమ్మలా కాదు, బంగారమే. ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? అంకుల్ ఏంటిది? ఈ డ్రెస్ ఏంటి? అంకుల్, అమ్మాయి అబ్బాయి ఇద్దరు హైటెక్. వాళ్ళకి పెళ్లి చూపులు ఏర్పాటు చేసిన నేను కూడా హైటెక్. మీరు ఇలా లోటెక్ లో ఉన్నారనుకోండి, పాతకాలపు మనుషులు అనుకుని పక్కన పెట్టేస్తారు. ఇంతకీ నీ బాధ ఏంటి? నేను హైటెక్ అంతే కదా. ఒక్క నిమిషం. అయ్యి బాబోయ్, హైటెక్ తనన్నాడు, కొంప తీసి కొంపెక్కాడు కదా. హైటెక్ బాగా హైటెక్ వేశారు. అంకుల్ ఏంటిది? కోకోనట్స్. మీరు హైటెక్ సరిపోదు అంకుల్, పద్ధతులు కూడా హైటెక్ కాలి. ఈ కోకోనట్స్ బదులు ఏం తీసుకురావాలి? కోకో కోలా. దాని బాబుని తెస్తా. దాని బాబు ఎవరు? హూస్ దట్ ఫాదర్? అంకుల్ ఇదేంటి? బీర్లా. ఎంతకంటే హైటెక్ లేను బాబు, నన్ను క్షమించు. ఒరే నువ్వు వెళ్ళి సర్దిపెట్టలో పెట్టు. సర్దిపెట్టా అంటే ఫ్రిడ్జ్. సర్దిపెట్టంటే ఫ్రిడ్జా? నమస్తే సార్, రండి. ఏవే, కారు దిగ్గానే బ్రోకర్ కనబడ్డాడు. నువ్వు కారు దిగు, పెళ్లి కూతురు ఇల్లు ఇదయ్యా. సార్ బ్రోకర్ అనకండి సార్, బాధగా ఉంది. అది చాలా మంచి పదం అయ్యా, డిక్షనరీ చూడు. కాకపోతే అడ్డమైన పనులకి వాడే చీప్ చేసారంతే. నీకు బాగా సూట్ అవుద్ది. దా సార్, కాళ్ళు కడుక్కోండి. చిచి, పరా ఇంటికి వచ్చి పెళ్ళంతో కాళ్ళు కడిగించుకుంటున్నాడు. వీడేం మనిషే? ఈయనకేం పని ఇక్కడ? ఉండి చెప్తా. ఏ చల్పాయ్, ఏం చేస్తున్నావు అక్కడ? లోపలికి రా. వీడేం మగాడు, పెళ్ళం కేకగానే తోక ఊపుకుంటే. నీ కారు స్పీడ్ ఎక్కువ మాకంటే ముందు వచ్చేస్తావా? వెనకాల మేము వస్తున్నాం లేదు చూసుకునే పని లేదా? చూస్తుండ్రా, ఈసారి BMW కొని నీకంటే ముందు వచ్చేస్తాను. రెండోసారి పెళ్లి చూపులకు వస్తే అసహ్యంగా ఉండదు మామయ్య. ఏవైతేనో కొంచెం వెనక ముందు వచ్చేసాం కదా. ఏం వస్తావురా? వస్తుంటే కారు పాడైంది, అది రిపేర్ చేస్తూ వాడు షర్ట్ పాడు చేస్తున్నాడు. అదిగో సిగ్గుపడుతూ బనీతో కారులో కూర్చున్నాడు. వెళ్ళాడు సంగతి చూడు. పదవే. నువ్వెక్కడికి? లోపల తగలాడు. ఊళ్ళో బట్టలు కొట్టలేవు, వేసుకోవడానికి చొక్కా లేదు, ఎలా బావా? ఒంటి మీద బనే ఉంది కదా, అది చాలు రారా. బనీ ఎంతో పెళ్లి చూపులేండి బావా.
గోవా బీచ్ లో 5 రోజులు అండర్వేర్ తో తిరిగావు. అక్కడ లేని సిగ్గు ఇక్కడ ఎందుకురా? చూడు, ఈ ఇంటికి అల్లుడయ్యాక ఇదే ఇంట్లో బనియంతో తిరుగుతావు. నువ్వు మగాడివి. అంతేనంటావా? అంతకన్నా ఎక్కువ డిస్కషన్ పెడితే రాహుకాలం వచ్చి పెళ్లి చూపులు క్యాన్సిల్ అయిపోయి. వచ్చేస్తున్నా. అలాగే వచ్చేస్తా. నువ్వు మగాడివి. ఆడవాళ్ళు సిగ్గుపడాలి. నువ్వు పదా. ఇదేం హైటెక్ సంబంధం అయ్యా బాబు, బనీ టక్ చేసుకొచ్చాడు. ఇది బెటరే, అండర్వేర్ లో టక్ చేసుకురాలా. నీ చొక్కా ఇచ్చవచ్చు కదరా. అయ్యో మా లక్ష్మి చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. అప్పటి నుంచి అది మా దగ్గరే పెరిగింది. దాని ఇష్టాన్ని ఎప్పటివరకు ఏది మేము కాదనలేదు, ఏ కష్టాన్ని కలగనివ్వలేదు. అమ్మాయి 2 నిమిషాలు వస్తుంది, ఈ లోపు చల్లగా బీరు తాగండి. పెళ్లి చూపులో బీర్లా? ఇదే సంప్రదాయం అయ్యా. నీ అమ్మ కడుపు మాడ. హైటెక్ సాంప్రదాయం. సాంప్రదాయం కొత్త పంతులు దొక్కుతుంది. మా వాడు శ్రీరామచంద్రుడు. మందు కొట్టడో సిగరెట్ కాల్చడం. మా అమ్మాయి కూడా అంతే, సిగరెట్ తాగదు, మందు కొట్టదు. నువ్వు మగాడివి. అమ్మాయి ఫోటో కూడా చూడలేదు. ఇప్పుడు లైవ్ చూస్తున్నావు కదా. ఎక్కడా ఫేస్ కనపడిందే. లక్కీ, అతను పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేట్వే. అతను 50,000 సంపాదిస్తుంటే నువ్వు 50,000 సంపాదిస్తున్నావు. నువ్వు ఎందులో నువ్వు తక్కువ కాదు. కింద కూర్చోకు. ఆడపిల్లని అనుకోలేకుండా కుర్చీలో కూర్చుందేటి? వీళ్ళ పద్ధతి నాకు నచ్చలేదు. ఉసై, నిన్ను ఎవడైతే కట్టుకుంటాడో ఫస్ట్ నైట్ జరగక ముందే ఊరేసుకుని చేస్తాడే. ఒరేయ్, నిన్ను కట్టుకున్న రోజే నీ పెళ్ళం పక్కింటోడితో లేచిపోతుందిరా. ఇంతకు ముందే తెలుసు ఈ అమ్మాయి. తెలుసు. ఇంతకు ముందే తెలుసా నీకు? తెలుసు. నువ్వు మగాడివి. నువ్వు నోర్మి. చూడమ్మా, అమ్మాయిని ఒక పాట పాడమనండి. అదివో అల్లదివో. మా అమ్మాయికి ఎందుకంటే లేటెస్ట్ పాటలు వచ్చు. ఇది చెడగొడుతుంది. పాడు. అదిరేటి డ్రెస్సు మీరేస్తే ఎదిరేటి లుక్కు మేమిస్తే తడా సరదాగా మీరు నడిచొస్తే బుద్ధి తక్కువ పాడమనరా. అడ్డొస్తే తడా మీకు తడా సరదాగా మీరు నడిచొస్తే అడ్డొస్తే తడా తయ తాం ఓహో దూరం నుంచి దూరం ఉంచుదాం ఓహో స్టేజ్ చండాలంగా పాడుతుంది. పాడుతూనే మనం చంపేసిలా ఉంది. నా చెవులతో విను, ఎంత మధురంగా వినిపిస్తుందో. ఓహో. నచ్చలేదు కదూ? నచ్చాడు. మరి పాట ఆపేసావే, పాడు. నామాలు, నువ్వు ఎందాక చదివావురా? నా బాగుందా? నాకు చదువు ఎక్కడదండి. ఈయన పెద్ద పని తెచ్చుకున్నాను, అలా మా నాన్న తీసుకొచ్చి మీ దగ్గర పనిలో పెట్టేశాడు. అంటే చదువు సంజయ్ లేకుండా ఉద్యోగం చేసి సంపాదించేస్తున్నావు అనమాట. దీన్ని ఉద్యోగం అంటారా? ఊడిగం. సరేగా నువ్వే, నీకు కట్నం ఇచ్చి పెళ్లి చేసే మేనమా ఎవడు లేడేట్రా? అదేం ప్రశ్న అండి? పిల్లనిచ్చే మేనమామ అంటారు కానీ కట్నం ఇచ్చే అంటారా? అమ్మా, నా ముందు కట్నం గురించి మాట్లాడొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? తేరగా సంపాదించే వాళ్ళంటే నాకు అసహ్యం. ఎక్కడికి రా, భోంచేసి వెళ్ళు. అక్కర్లేదు, ఆయన గారి కట్నం సొమ్ము ఆయనకి ఇచ్చే వరకు నేను ఇంట్లో అన్నం తిన్నాను. ఒరేయ్ భరత్, ఆగరా, నిన్నేరా. ఏం ఆవేశపడక్కర్లేదు. ఆవేశం తగ్గితే ఆలోచనలు వస్తాయి, ఆలోచనలు వస్తే ఆకలేస్తుంది, ఆకలేస్తే ఆత్మారాముడు అలో లక్ష్మణ అంటాడు, వీడు అమ్మ అంటాడు. మన ఇద్దరికి అన్నం పెట్టు. నాకు అక్కర్లేదు, ఏ కడుపు నిండిపోయింది. అమ్మగారు కరెక్ట్ ఏమన్నాడే. ఏం వాసన, ఏం గుమగుమ. మల్లెపూలు ఎవడు కనిపెట్టాడు గాని నిజంగా ఆడికి మన్మధుడు బిరుదు ఇచ్చవలసిందే. ఏంటి పక్కెక్కావు? డబ్బులు ఇచ్చాను, లెక్కెట్టుకోలేదా? లెక్కెట్టా, 500 తక్కువ ఉన్నాయి. నో ప్రాబ్లం, రేపు ఉదయాన్నే ఇచ్చేస్తాను. లెక్కిచ్చాకే పక్క. బయట ఒక్కే. నీతో నాకు గొడవ ఎందుకు కానీ, అసలే కత్తికి పదును ఎక్కువ, నాకు భయం ఎక్కువ. నువ్వు తలుపు వేసుకో, నేను బయటికి వెళ్ళిపోతున్నాను. వస్తాను, జాగ్రత్త, పడుకో. ఏటారాడు పాత సినిమాలో హీరోలాగా అలా డల్ కూర్చున్నావా? ఏముంది, ఇంటి పోరు. నీకు ఇంకా పెళ్లి కాలేదు కదా. నిన్ను తరిమేసింది మీ ఆవిడైతే నేను బయట రావడం కారణం మా బాబు. శత్రువు ఏ రూపంలో ఉండేవులే. అవును, 30 రోజుల్లో 30 లక్షలు సంపాదిస్తాను పందెం కట్టావట. అవును మామ, ఆవేశంలో పందెం అయితే కట్టాను గాని
ఏం చేయాలో అర్థం కావట్లేదు. నీకు అసలు బుద్ధి ఉందా? పందెం కట్టేటట్టు పందెం, పైగా 30 రోజులు 30 లక్షలట. అంత ఈజీ అనుకుంటున్నావా? అంటే సంపాదించలేనంటావా? పైసలోనూ రూపాయలు అయితే ఎవడే నమ్ముతాడు, లక్షలు అంటే ఎవడు నమ్ముతాడు చెప్పు? నాకు తెలిసి అమితాబ్ బచ్చన్, అంబానీ అయితే ఈజీగా సంపాదిస్తారు. సామాన్యుడు ఎవ్వడు కూడా సంపాదించలేడు. అయినా తప్పు చేసేవాళ్ళు చేచా. నెల రోజులు గడువు అనే బదులు 365 రోజులు గడువు అని ఉంటే ఎంత బాగుంది చెప్పు? ఐడియా ఇస్తాం అనుకుంటే అలా అరుస్తావేంటి? అన్నా, ఎరా అక్క బట్టలు ఇచ్చింది, జోబులో ఏదో చీటీ మర్చిపోయంట కదా, ఇచ్చి రమ్మంది. చీటీయా? శ్రీను జీడిఎం గోల్డెన్ ఏజెంట్. జీడిఎం అంటే గోల్డెన్ డ్రీమ్స్ మార్కెటింగ్ కంపెనీ. చాలా తక్కువ సమయంలో ఇంత ఎక్కువ డబ్బు సంపాదించాలంటే ఖచ్చితంగా జీడిఎంలోనే చేరాలరా. ఎస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.